ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ చూసారంటే చాలా పాజిటివ్గా ఉంది. బాగా బిట్కాయిన్కి వచ్చేటప్పటికి $73,000 దాటి పైన ట్రేడ్ అవుతుంది. $73,500 వరకు వెళ్ళింది. ఇంకా పంప్ అవుతుంది, బాగా పైకి వెళ్తుంది. బుల్లిష్గా ఉంది మార్కెట్. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మన బిట్కాయిన్ ఈటీఎఫ్స్లో, బిట్కాయిన్ ఎథీరియం ఈటీఎఫ్స్లో ఇవాళ మాత్రం దగ్గరగా $5.30 బిలియన్ వచ్చిందంట ఇందులో. అది కాకుండా చాలా ఆర్డబ్ల్యూఏ రా కాయిన్స్, ఆర్డబ్ల్యూఏ రియల్ వరల్డ్ అసెట్ కాయిన్స్ బాగా కొంటున్నారు. ఎందుకంటే ఇక్కడ అమెరికాలో మన ట్రంప్ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు, నిర్ణయం. అదేంటంటే యుఎస్ ట్రెజరీ వాళ్ళు బిట్కాయిన్ కొనాలి, ఈల్డ్స్. ఎందుకంటే యుఎస్ బాండ్స్ ఈల్డ్స్ వచ్చి పెరిగిపోతున్నాయి. దానివల్ల యుఎస్ గవర్నమెంట్కి, ట్రెజరీకి చాలా లాస్. అందువల్ల కొంచెం అది కవర్ చేయాలంటే మీరు బిట్కాయిన్ కొనండి అని చెప్తున్నారు ఆయన. బిట్కాయిన్ ఎంతైనా సరే బై చేయండి అని చెప్పి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. మరి ఎట్లా చేస్తారు ఏంటనేది చూడాలి. పాజిటివ్గా ఉంది మార్కెట్, అయితే మంచి పాజిటివ్గా ఉంది, బుల్లిష్గా ఉంది. ఇప్పుడు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే దీనికి ఇంత వచ్చిందంటే ఇవాళ ఒక మీటింగ్ జరిగింది వైట్ హౌస్లో. అది ఎవరితో అంటే మన క్రిప్టో క్లారిటీ యాక్ట్ బిల్లుకు సంబంధించిన ఎస్సిసి, సిఎఫ్టిసి నిన్న మీట్ అయ్యారు. ఇవాళ సపరేట్గా సిఎఫ్టిసి, కమోడిటీస్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కమిషనర్ చైర్మన్, ఆయన ట్రంప్ గారితో మీట్ అయ్యి వాళ్ళు ఏం డిసైడ్ చేశారంటే ఇవాళ మార్నింగ్ మధ్యాహ్నమే డిసైడ్ చేశారు. ఈ క్లారిటీ యాక్ట్ బిల్లు సెనేట్లో పాస్ అయ్యేంత వరకు ముందు మేము రెగ్యులేటరీ స్ట్రక్చరల్ బిల్ అనేది ఒకటి చేసేసి సెనెట్లో పెట్టేస్తాం. సో ఆటోమేటిక్గా నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 15th ఎప్పుడైతే మన సెనేట్ మళ్ళీ రీఓపెన్ అవుద్దో అప్పుడు క్లారిటీ యాక్ట్ ఓటింగ్ గురించి ఆలోచిద్దాం. ప్రస్తుతానికైతే ఇది చేసేస్తే బిల్ అయిపోయినట్టే. ఇది ఆల్మోస్ట్ ఇంకా ఎవరు ఏం మార్చడానికి లేదు అన్నట్టు చెప్తున్నాడు ఆయన. క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, ఇంకా మేము వెనకాడేది లేదు ఈ విషయంలో. ఎందుకంటే ఆల్ ఓవర్ గ్లోబ్ ఎవ్రీబడి ఆర్ వెయిటింగ్ ఎప్పుడు మన యుఎస్ఏ క్లారిటీ యాక్ట్ బిల్లు పాస్ చేస్తుందని. కనుక ఈలోపు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలా పాజిటివ్ న్యూస్. యుఎస్ క్రిప్టో లా చేసేసారి ప్రస్తుతం. కనుక ఇంకేం భయం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి మరొక విషయం చెప్తాను మీకు. ఇక్కడ ఉన్న అమెరికన్స్కి మంచి అడ్వాంటేజ్ ఏంటంటే లివరేజ్. ఈ మన ఎక్స్చేంజ్ కంపెనీస్ వాళ్ళు సిఎఫ్టిసి ఏం చెప్పాడంటే ఆయన మార్జిన్ మనీ ఇవ్వచ్చు, లివరేజ్ ఇవ్వచ్చు అని చెప్పాడు. ఇది ఒక మంచి పాజిటివ్. ఇక్కడ అమెరికాలో క్రిప్టో ట్రేడ్ చేసుకునే వాళ్ళందరికీ మార్జిన్ మనీ ఇవ్వండి, లివరేజ్ కూడా బాగా లివరేజ్ ఇవ్వండి అని చెప్పాడు ఆయన, అనౌన్స్ చేశాడు. ఇది ఒక పాజిటివ్ న్యూస్. ఇట్లా అన్నీ కలిసి వస్తున్నాయి బాగా మార్కెట్కి. సో వన్స్ పంప్ అయితే స్టార్ట్ అయింది పాజిటివ్గా. నిన్నటి నుంచి కూడా మంచి పాజిటివ్గా పైకి వెళ్తుంది మార్కెట్. ప్రస్తుతం అయితే బిట్కాయిన్ $73,350-500 దగ్గర ఉంది. నేను అనుకోవటం రేపు ఫ్రైడే ఇక్కడ, ఎల్లుండ శనివారం, ఆదివారం కొంచెం ఇదిగా ఉండొచ్చు. బట్ ఈలోపు బిట్కాయిన్ నేను అనుకోవటం అబౌవ్ $75,000 to $78,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉందనుకుంటున్నాను. ఇంకో $5,000 పెరుగుద్దని అనుకుంటున్నాను. పాసిబిలిటీస్ ఆర్ దేర్. ఇంకా నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి, నెక్స్ట్ వీక్ కానీ వన్స్ $80,000 క్రాస్ చేసిందంటే నెక్స్ట్ మనకున్న రెసిస్టెన్స్ $84,000, $88,000. ఈ రెండు క్రాస్ చేసిందంటే ఇంచుమించు $100,000 వెళ్ళిపోద్ది.
$1 lakh మళ్ళీ మనం చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ 2025 ఆగస్ట్లో చూసిన ప్రైజెస్ మళ్ళీ చూస్తున్నాం. అన్ని కాయిన్స్, ఆల్ట్ కాయిన్స్ అన్నీ పెరుగుతున్నాయి, బాగా పెరుగుతున్నాయి ఆల్ట్ కాయిన్స్ అన్నీ. దీంట్లో ఇప్పుడు మనకి ముఖ్యంగా చూసుకోవాల్సిన కాయిన్స్, ఎథీరియం కూడా సైమల్టేనియస్గా పెరుగుతుంది, సోలానా కూడా పెరుగుతుంది. తర్వాత ఆండ్రో కాయిన్ ఒకటి చూసుకోండి, దాంట్లో ఒక బుల్లిష్ న్యూస్ ఉంది ఆండ్రో కాయిన్. బట్ ట్రేడింగ్ పర్పస్కి అయితే ఇవాళ అప్ స్వింగ్లో ఉన్నది పంప్ అని ఒక కాయిన్ ఉంది, అది చూడండి. మరి ఏమన్నా చూడండి, అవి కొంచెం రిస్క్ ఎక్కువ. ఈ మెమీ కాయిన్స్లో పెపీ కాయిన్ ఒకటి పెరుగుతుంది, మరి అది ఎందుకు పెరుగుతుందో సడన్గా మెమీ కాయిన్స్లో పెపీ కాయిన్ ఒకటి బాగా పెరుగుతుంది. ఇవన్నీ పెరుగుతున్నాయి. ఆల్మోస్ట్ మార్కెట్ అంతా మళ్ళీ రికవర్ అయినట్టే, మళ్ళీ మార్కెట్ రివైవ్ అయింది, మార్కెట్ పాజిటివ్ జోన్లోకి వచ్చింది. ఇంకా మనకు మంచి రోజులు వచ్చినట్టే. డెఫినెట్గా ఇది ఫ్యూచర్లో ఒక బ్రహ్మాండమైన అసెట్ అవుద్ది, బాగా మార్కెట్ పెరుగుద్ది. ఇక్కడి నుంచి ఇంకా కూడా ఆల్ట్ కాయిన్స్ మేజర్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒకటి కోడ్. ఈ మధ్య మీకు చెప్పాను నేను, కోడ్ అని ఒక కాయిన్ ఉంది, అది చూడండి అని చెప్పాను. చూడండి, అటువంటి కాయిన్స్ ₹2, ₹2.20 అట్లా ఉన్న కాయిన్స్ బాగా పెరుగుతాయి ఈ బుల్ రన్లో. ఇది ఆల్మోస్ట్ బుల్ రన్ స్టార్టెడ్. నేను ఓహోన్ బుల్ రన్ అంటాడు, బుల్ రన్ స్టార్టెడ్. ఇక్కడి నుంచి నెక్స్ట్ మంత్ వరకు కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటుంది. వన్స్ ఓటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా విపరీతంగా పరుగులు చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్ వాళ్ళు, ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళందరూ బయింగ్ చేస్తారో, ఈ ఈటీఎఫ్స్లో బాగా విపరీతంగా ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు. దాని తర్వాత బిట్ కాయిన్, ఎథీరియం విపరీతంగా బై చేస్తున్నారు, ఆల్ట్ కాయిన్స్ కూడా బై చేస్తున్నారు. పెద్ద పెద్ద వెయిల్స్ విపరీతంగా పర్చేసింగ్ అక్యుములేషన్ చేసేసుకుంటున్నారు కాయిన్స్. కనుక చూడండి, మీరు కూడా అన్ని కాయిన్స్ నచ్చితే మీకు చూసుకుని బయింగ్ చేసుకోండి. మార్కెట్ అయితే పాజిటివ్గా ఉంది, మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. వన్స్ ఈ సిఎఫ్టీ అనౌన్స్ చేసిన తర్వాత ఇవాళ మార్నింగ్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సిఎఫ్టీ ఎప్పుడైతే ఆయన అన్నాడో ఇంకా మేము దేనికి భయపడాల్సిన అవసరం లేదు, దీన్ని లా చేసేస్తున్నాం అన్నాడో, అక్కడి నుంచి మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. సరే, ఇవాళ మీకు ఈ వీడియో చేసి పెడదాం, చూద్దాం మీ రియాక్షన్స్ ఎట్లా ఉంటాయి, మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో పెట్టండి. అట్లాగే కొంచెం ఈ వీడియోకి బాగా లైక్స్ పెట్టండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో చాటింగ్ చేయొచ్చు, వాట్సాప్లో చాట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.